ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. సమయానికి విధులకు రారు, అందుబాటులో ఉండరు, రికార్డులు సరిగ్గా లేవు. ఇలాగైతే ప్రజలకు ఎలా సేవలు అందిస్తారని పోర్తుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రశ్నించారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా సిబ్బందిపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండలం పోర్తుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్ విచ్చేశాక 15 నిమిషాల తర్వాత వైద్య అధికారి విధుల్లోకి రావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రికార్డుల పూర్తి వివరాలు కలెక్టర్ పరిశీలించారు. సమయానికి విధుల్లోకి రావడం లేదని, అలాగే అందుబాటులో ఉండడం లేదని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పూర్తి స్థాయిలో సిబ్బంది ఎందుకు లేరని వైద్య అధికారిని గీతాంజలిని అడిగి తెలుసుకున్నారు. కావలసినంత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే దవాఖానాలో ఫ్యాన్లు, లైట్లు ఎందుకు సరిగా పనిచేయడం లేదని, వాటిని ఎందుకు మరమ్మతులు చేయించడం లేదని అడిగి తెలుసుకున్నారు. ఇలా అందుబాటులో లేకపోవడంతో ఉదయం నుంచి వచ్చిన రోగులు తమ కోసం వేచి చూడాల్సి వస్తోందన్నారు. అలాగే మండలంలో నిత్యం ఎంతో మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో డెంగ్యూ, మలేరియా వాటికి గురైన వంటి వాటి రోగుల వివరాలు ఇవ్వాలన్నారు. రికార్డులు నీటుగా లేకపోవడంతో సిబ్బందిపై కలెక్టర్ అసహనంగా వెల్లడించారు. ఆసుపత్రిలో బయోమెట్రిక్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సిబ్బంది కేంద్రానికి వచ్చిన తర్వాతనే ఫీల్డ్ మీదకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వైద్య అధికారి ఆసుపత్రిలో క్వార్టర్స్ లోనే ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో పొరపాటు జరిగినట్టయితే క్షమించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ గారి పనితీరు చూసిన రోగులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కలెక్టర్ వల్ల సామాన్యులకు మెరుగైన వైద్యం అందుతుందని ప్రజలు వెల్లడించారు. 1 or 2 మెంబర్స్ వచ్చారు. దీనికి ఎంతమందికి మీరు టెస్టింగ్ చేశారు? ఆన్లైన్ 7 సార్. 7. సో ఇక్కడ చేశారా అక్కడ? ఇక్కడ చేసి మనం అప్లికేషన్కి సెండ్ చేయాలి. మొన్న ఎన్ని చేశారు? మొన్న టెస్టింగ్ మొన్న కాదు, సాటర్డే రోజు. సాటర్డే 16. But they are sending Monday, Tuesday, Friday. That will be over. Today that fellow will come. Only Monday, Tuesday, Friday. మీకు దాదాపు ఎన్ని వస్తుంది స్టాఫ్ నర్స్ గారు ప్రతిరోజు ఓపీ ఎంత ఉంటుంది? 70 plus 80 plus. ఇంకా Tuesday ఆరోగ్యం ఉందా కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది లేడీస్ వస్తారు. బ్లడ్ శాంపుల్ చేస్తారు. హెచ్పి టెస్ట్ చేస్తారు. శాంపుల్ తీసుకుంటున్నట్టు మీరు చెప్పింది కదా. పంపడం కాదు, ఇక్కడ ఎంతమందికి చేస్తారు అది అడుగుతుంది. అది చూడండి, చెప్పలేకపోతున్నాను. దేవయ్య ఆగస్ట్లో ఎంతమంది ఉంటారు? కొంచెం కూర్చోండి, మళ్ళీ చెక్ చేసుకోవాలి. బీపీ టాబ్లెట్ మీరు పెట్టలేదండి? అవసరం లేదు. ఇది జూన్ వరకే ఉంది, జూలై వరకే ఉంది. అవన్నీ ఇక్కడ ఉంది. ఈటీడీ రిజిస్టర్ గూడెంలో ఉన్నారు. సురేఖ గారు, ఆశా, భాగ్యలక్ష్మి గారికి ఏం జరిగింది? సిస్టర్ పీసీజీ పెట్టారు. ఇది అన్ని ఒక చోట కూడా మీరు ఫిల్ చేయలేదు. అన్ని ఖాళీగా ఉంది. 7th జరగాలి డెలివరీ. కూర్చోండి. అటు కొంచెం లోపల ఉంటుంది. ఫార్మసీ కూడా సెటప్ చేయండి.
లోపల ఉన్నాయి, అది ఒకసారి ఇక్కడ నుంచి ఇట్లా అంటే మెడికల్ ఈరోజు క్లియర్ అవుతుంది, అన్న వస్తుంది. డబ్బులు టెస్ట్ ఎంతమంది ఫీవర్ వస్తుందో డెంగ్యూ అన్ని మీకు అది చేయాలి, టెస్టింగ్ ఖచ్చితంగా చేయాలి. సపోజ్ డెంగ్యూ కేసు వస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళని కూడా చేయించాలి టెస్ట్. అండ్ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఐఆర్ఎస్ నేను చేపిస్తా, పంచాయత్ సెక్రటరీతో మీరు కోఆర్డినేట్ చేయండి. అండ్ డాగ్ బైట్స్ వస్తే ఈరోజు మీరు లేకుండే అప్పుడు ఈ చింతపల్లి ఉన్నాయి కదా, చిట్లపల్లి, ఇక్కడ నుంచి 1, 2, 3, 4 సేమ్ అక్కడ నుంచి డాగ్ బైట్స్ వచ్చినాయి. సో ఇలాంటివి మీకు క్లస్టర్లో వస్తే నాకు ఒకసారి చెప్పండి, ఈ గారికి కూడా చెప్పండి, నాకు కూడా చెప్పండి. చూస్తున్నారా? ఎస్సీ ఎస్టీలను వర్గీకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశంలో అన్ని ఎస్సీ ఎస్టీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు మాట్లాడుతూ వర్గీకరణ అనేది రాబోయే తరాలకు రిజర్వేషన్లు లేకుండా చేస్తుంది. అలాంటి వర్గీకరణ అనేది దేశంలో ఎస్సీ ఎస్టీ ప్రజలకు ప్రమాదకరమని, కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగమే వర్గీకరణ అంశమని, వాటిని తిప్పికొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని, అలాంటి నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకోవడం చాలా హేయమైన చర్య అన్నారు. అలాగే భారత్ బంద్ కు సహకరించిన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విద్యా సంస్థలు, వాణిజ్య వ్యాపార సంస్థలు మరియు మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల రాజ్ కుమార్, రొడ్డ రామచంద్రం, జంగం మధు, లింగాల దాసు, పాటి దేవయ్య, ఎడ్ల సందీప్, రేసు జగన్, నీరటి భాను, జిడి శ్రీనివాస్, జిడి రవి, పెరుమాండ రవి, సామళ్ల దేవరాజ్ పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డిని నియమిస్తూ ఎమ్మెల్యే కొంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఈరోజు ఇల్లంతకుంట మండల మార్కెట్ కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా మహేందర్ రెడ్డిని, అలాగే ఉపాధ్యక్షులుగా ఎలగందుల ప్రసాద్ మరియు డైరెక్టర్లను నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందించారు. కొంచెం తినమన్నా ఇట్లకి ఎన్నికకు సహకరించినటువంటి పై పెద్దలు మరియు వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి నా కాంగ్రెస్ సీనియర్ మరియు జూనియర్ కార్యకర్తలందరికీ కూడా మాకు ఈ మార్కెట్ కమిటీ ఇల్లంతకుంట చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు మా యొక్క కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైతులకు మద్దతు ధర కానీ మరి ఇతర అవసరాలు ఏదున్నా కూడా మేము కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి మాకు రైతు యొక్క సాధక బాధలు అనేటివి పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ వర్తింప చేయాలని సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీంద్రరావు కోరారు. గంభీరావుపేట మండల కేంద్రంలో కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన మాదిరిగా ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉండాలని కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీంద్రరావు అన్నారు. మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసుకున్న సమావేశంలో కొండూరి మాట్లాడారు. సగానికి పైగా రైతులు తమకు రుణమాఫీ కాలేదని, బ్యాంకులు సహకార సంఘాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 17 వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని చెప్పింది అమలు చేయకపోవడంతో అర్హులైన రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. రేపు ఉదయం సమయం 10 గంటలకు తెలంగాణ స్తూపం వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమంలో రుణమాఫీ కానీ రైతులు పాల్గొనాల్సిందిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ కొండూరు రవీంద్రరావు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో
ఇప్పటి వరకు సగానికి పైన మందికి ఈ రుణమాఫీ వర్తించలేదనే విషయాన్ని ఒకసారి మళ్ళీ నేను ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తాను. మాది ఒకటే విన్నపం, రైతు ఏ పార్టీకి చెందినవాడు కాదు, రైతు ఒక పార్టీకి పట్టుకొని ఉండేటోడు కాదు, వ్యవసాయం మీద ఆధారపడి బతికేటోడు. ఏ పార్టీ మేలు చేస్తా అంటే ఆ పార్టీ దిక్కు మొగ్గు చూపేటోడు. రైతు ఓటు ద్వారానే ప్రభుత్వాలు ఇలా అధికారంలోకి వస్తుంది, అధికారం కోల్పోతూ ఉన్నాయి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రుణమాఫీ మీరు ఏదైతే ప్రకటించిందో అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు చెందిన ఈ రైతాంగానికి ఖచ్చితంగా ఇది వర్తింపజేసే విధంగా మీ కార్యాచరణ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. మొన్న ఒక ప్రకటన చేసిండ్రు, ఇది సంపూర్ణంగా రుణమాఫీ అయిందని మీరు ప్రకటన చేసిండ్రు. తదుపరి మళ్ళీ మంత్రులు 4-5 కలిసి ఇంకా చేసేది ఉన్నదని ఒక మాట చెప్పారు. సంతోషం, మీకు ఇంకా మళ్ళీ ఏవైతే ఉన్నదో మళ్ళీ ఒక ఆలోచనతో ఇంకా అందరికీ మాకు కాలేదని మీరు తెలుసుకున్నందుకు సంతోషం. నేను ఒకటే విన్నాను, ఇప్పుడు దాదాపు సగానికి పైన రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు. కాబట్టి కొద్ది ఆలస్యమైన వెనుక ముందైనా మీరు హామీ ఇచ్చి రుణమాఫీ ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉన్నది. మీరు చూస్తూ ఉన్నారు, రైతులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. సంఘాలకు వచ్చి సంఘ అధ్యక్షులను, పాలక వర్గాలను అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వానికి మేము నివేదిక కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది, ఎవరికి అయింది ఎందుకు కాలేదు. అర్హులున్న వారిని ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి పునర్పరిశీలన చేసి అర్హులైన రైతాంగానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ రుణమాఫీ వర్తింపజేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమం ఉండాలని కోరుకుంటాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సవాలు చేస్తూ సిరిసిల్ల మాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంద్ సంపూర్ణమైంది. వర్గీకరణపై సుప్రీం తీర్పు రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా ఉందని మాల ఐక్య వేదిక నాయకుల ఆందోళన వ్యక్తం చేస్తూ నేటి ఉదయం సిరిసిల్ల బస్ డిపో ఎదుట బస్సులు బయటకు రాకుండా నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ హక్కులను కాలరాసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న నాయకులను సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అనంతరం బస్సులు యథావిధిగా నడిచాయి. మా వాయిస్ ఒకటి పోవాలని అంతే, మా వాయిస్ పోవాలి, గవర్నమెంట్ చూసుకోవాలని చెప్తా అంతే, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి లేదు. ఒక రౌండ్ వేస్తాం, నేను ఎక్కడ కూడా చేయం సార్, ఎవరిని ఇబ్బంది పెట్టాం, మీరు మా వెనకాల ఉండండి, మీరు ఎక్కడ కూడా మాతో ఎవరిని ఇబ్బంది పెట్టాం. రాజ్యాంగానికి వ్యతిరేకం ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును వెంటనే, రాజ్యాంగానికి వ్యతిరేకం ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును రాజ్యాంగానికి వ్యతిరేకం ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును వెంటనే, రాజ్యాంగానికి వ్యతిరేకం ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును వెంటనే, పిటిషన్ వెంటనే, రివ్యూ 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 పిటిషన్ వెంటనే, రాజ్యాంగానికి వ్యతిరేకం ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును వెంటనే ఆర్టికల్ 341 ను సవరణ చేయకుండానే దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు రాగుల రాములు అన్నారు.
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇచ్చిన దేశ బంద్ ముస్తాబాద్ మండలంలో ప్రశాంతంగా కొనసాగింది. ఒకరోజు ముందే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు బంద్ కు సహకరించాలని వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు హోటళ్లు ఇతర యజమానులు కోరారు. దీంతో నేటి ఉదయం నుంచి దుకాణాలు పలు వ్యాపార సంస్థలు మూసేశారు. వాళ్ళు దుకాణాలు మూసేయడంతో యజమానులు నాయకులు సహకరించాలని కోరడంతో వారి సైతం దుకాణాలు బంద్ చేయడంతో మండల కేంద్రంలో బంద్ విజయవంతంగా సాగింది. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద జిల్లా మండల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం దళితుల మధ్య వర్గీకరణ కోసమే బిల్లు ఆమోదించాలని వెల్లడించారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన ప్రకారమే వర్గీకరణ చేయాలి తప్ప కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల కోసము ఈ వర్గీకరణ చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాలలు ఉపకులాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని వెల్లడించారు. తక్షణమే ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఒక్కరోజు బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశం నుంచి బంద్ ప్రకటించడం దేని గురించి అంటే మొన్న సుప్రీంకోర్టు ఆ యొక్క 7 సభ్యులతోటి రాజ్యాంగంలో చివరి ఆ యొక్క జీవో ప్రకారం చేయకుండా వారు తాత్కాలికంగా ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ మీ రాష్ట్రాల పరిధిలో చేయించుకోవాలని తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి మన రాష్ట్రాల పరిధిలోనే కాకుండా కేంద్ర రాజ్యాంగం పరిధిలో ఈ యొక్క వర్గీకరణ పూర్తి అవగాహనతో చూస్తే ఈ అవగాహన ఎందుకు చేయవలసి వస్తుంది, ఎట్లా చేయాలనే ఆలోచన లేకుండా తాత్కాలికంగా మాకు ఈ యొక్క దళితుల మధ్య చిత్తు పెట్టడానికి ఆ యొక్క 6 సభ్యులతోటి తీర్మానించడం జరిగింది. ఇప్పుడు మాలా జాతి మొత్తంలో భారతదేశ వ్యాప్తంగా ఈ జీవో ఇది తాత్కాలికం. దీన్ని హైకోర్టుకు మళ్ళీ సెంటర్ ప్రభుత్వమైన పార్లమెంట్లో తీర్మానించి అన్ని రకాల సౌకర్యం చేసి అంతవరకు దీన్ని మళ్ళా రివ్యూ పిటిషన్ వేయాలని మేము అది మళ్ళీ తీర్మానం అయ్యేంత వరకు ఎలాంటి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ జరగకుండా మేము ఈ యొక్క ప్రభుత్వానికి మర్యాదపూర్వకంగా మరియు వ్యతిరేకంగా 2 రకాలుగా మేము భావించి చెప్తున్నాము. అంతవరకు ఎలాంటి తీర్మానాలు చేయరాదని ఈ యొక్క రాష్ట్ర పరిధిలో పంపిన కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్ని రకాలుగా ఆలోచించి మా అందరికీ న్యాయం చేయాలని చేస్తారని కూడా ఆశిస్తూ ఈ యొక్క బంద్లో నిర్వహించడం జరిగింది. జై మాలా. రోజు భారతదేశంలో రిజర్వేషన్ బషాదో అనే సంఘర్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశం అంతటా మరి బంద్ పాటించడం జరుగుతుంది. అందులో భాగంగా ముస్తాబాద్ను కూడా నిరసిస్తున్నాము. ఎందుకంటే ఆగస్టు 1వ తారీఖు నాడు రాజ్యాంగ ధర్మాసనం మరి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలు గుర్తించాలి, ఏ తీర్పు అయినా సుప్రీంకోర్టు, హైకోర్టులు, ఏ కోర్టులైనా రాజ్యాంగాన్ని అనుసరించే మరి తీర్పులు ఇవ్వాలి. ఏదైతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ని సవరణ చేయకుండా మరి కొట్లాట పెట్టడం జరిగింది. దాన్ని 300 ఆర్టికల్కు ప్రమాదకరమైనటువంటిది, దాన్ని హైజాక్ చేసిన జడ్జిమెంటు. కాబట్టి దాన్ని నిరసిస్తూ మేము ఈ బంద్ను పాటిస్తుంటున్నాము. ముఖ్యంగా ఇవాళ మేము ఒకటే విషయం చెప్తున్నాం, మాకు రిజర్వేషన్ ఉంది. 15% మేము ఎంతమంది ఉంటున్నాము, 15% రిజర్వేషన్ ఇచ్చారు. 22% ఉంటే మాకు 15% రిజర్వేషన్ ఇచ్చారు. అది రాజ్యాంగం అమలైనట్టుంది. ఇప్పటి వరకు కూడా 7% మాకు మరి అమలవుతుంది. ఇంకా 80% అనేక రాష్ట్రాలలో 1000 పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. మా ఖాళీ పోస్టులను మీరు భర్తీ చేయలేదు, మా మీద కుట్రలేదా అనేది మేము గుర్తు చేస్తుంటున్నాం కేంద్ర ప్రభుత్వానికి. ఒకటే ఈయన బీసీలు 52% ఉన్నారు, కానీ 28% వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ అదే విధంగా ఇక్కడున్న పరిస్థితిలో మీరు ఏదైతే ఆధిపత్య కులాలు 7% మీ జనాభా ఉంది, కానీ 10% మీరు రిజర్వేషన్ తీసుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి ఎన్నికలకు ముందు మరి ఏదైతే అమిత్ షా చెప్పిండో, ఏదైతే రాజవీన్ చెప్పిండో, రాజేష్ సింగ్ చెప్పిండో, మరి అరవింద్ చెప్పిండో, వీళ్ళందరూ చెప్పినటువంటి మాట ప్రకారం రాజ్యాంగాన్ని మారుస్తే ప్రమాదము దళితుల మధ్యలో వస్తుందని చెప్పి మరి సుప్రీంకోర్టు ద్వారా మరి ఇట్లా దొడ్డిదారుగుంటా మరి ఒక క్రిమినల్ ఒక చట్టం మరి ఒక రకమైనటువంటి ఎస్సీలలో మరి రిజర్వేషన్ ఎత్తివేయడానికి ప్రమాదం. ఇలా మాలా మాదిగలకు ప్రవేశించడానికి లేదు, మరి ఆ జీవోలు తీసుకొచ్చారు. కాబట్టి రానున్న కాలంలో తీవ్ర పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.
జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ చేస్తున్న ఆందోళనకు రాజన్న సిరిసిల్ల జిల్లా యూనియన్ తరపున ఎల్లారెడ్డిపేట మండల జర్నలిస్టులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 25న వేములవాడలోని SRR గ్రౌండ్ హోటల్లో ఉదయం 10 గంటలకు జరిగే ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, ప్రభుత్వ విప్ వెములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఆత్మీయ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టు మిత్రులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేట జర్నలిస్టుల సమావేశం బుధవారం జరిగింది. సమావేశానికి ఐజేయు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ఎండి మజీద్ మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టులతో పాటు ఎల్లారెడ్డిపేట జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని జిల్లా అధ్యక్షులు సంతోష్ ను కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేష్, ఎల్లారెడ్డిపేట జర్నలిస్టులు బండారి బాలరెడ్డి, దుంపెట్టి గౌరీశంకర్, కొండపు జగదీష్, కందుకూరి రవీందర్, షరీఫ్, శ్యామంతుల అనిల్ కుమార్, చెట్కూరి కృష్ణమూర్తి గౌడ్, శ్రీ రామోజీ ప్రవీణ్, మనోజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జర్నలిస్టులందరికీ మా నమస్కారాలు. మన జర్నలిస్టు యూనియన్ తరఫున ఐజేయు తరఫున వేములవాడ కేంద్రంలో ఈ ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు యూనియన్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో మన జిల్లాలోని పలు మండలాలలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు రాలేదు. ఆ విషయం పైన కూడా ప్రతి ఏ మండలాలలో ఇండ్ల స్థలాలు ఇవ్వలేదో ఆ స్థలాల కోసం మనము ప్రభుత్వంతో రావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. కావున మన జిల్లాలోని ప్రతి మండలాలకు చెందిన ఐజేయు సభ్యులే కాకుండా ఇంకా కొత్త వారు ఎవరైనా ఉన్నా కానీ ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని మా ఎల్లారెడ్డిపేట మండల జర్నలిస్టుల తరఫున కోరుకుంటున్నాం. కోల్కతాలో జరిగిన మానవీయ సంఘటనకు నిరసనగా సిరిసిల్ల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ రోజు స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో కోల్కతాలోని ఆర్జీ మెడికల్ కళాశాలలో పీజీ ట్రైనీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార మరియు హత్య ఘటన నిరసిస్తూ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆడపిల్లల భద్రత గురించి ప్లకార్డులతో నినాదాలతో ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఇంటర్ విద్యాధికారి వై శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడపిల్లలపై జరుగుతున్న అమానుష ఘటనలను సమాజంలో ప్రతి ఒక్కరూ ఖండించాలని మరియు మహిళలపై బాలికలపై జరుగుతున్న అత్యాచార హత్య ఘటనలను నిరసిస్తూ తమ హక్కుల కొరకే ర్యాలీ నిర్వహించిన ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి జి వనజాకుమారి మాట్లాడుతూ మహిళపై జరుగుతున్న అనేక దురాఘాతాలు సభ్య సమాజం ఖండించాలని, తప్పు పని చేసిన నేరస్తులకు వెంటనే ఉరిశిక్ష విధించేలా ప్రభుత్వాలు న్యాయస్థానాలు కృషి చేయాలని, అప్పుడే మిగతా వారికి తప్పు చేయకూడదనే ఆలోచన రావటం వల్ల ఇలాంటి అమానుష సంఘటనలు తగ్గించొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ సీతారామాంజనేయులు, నవీన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, జబీవుల్లా, గంగరాజు, సునీత, అప్రోజు సుల్తానా మరియు ఆఫీసు సిబ్బంది స్వప్న, ఆసిరెడ్డి, ప్రకాష్, రహీం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జరగాలి, దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను. వెస్ట్ బెంగాల్లో జరిగిన సంఘటన చాలా అమానుషంతో కూడుకున్నది. లేడీస్ పైన చిన్నపిల్లల మొదలుకొని వృద్ధురాళ్ళ వరకు చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాటిని అట్లాంటి వాటినన్నింటినీ మనం ప్రతిఘటించాల్సిన సమయం ఇది.
భాగంగానే కాబోయే మహిళలైన బాలికలతో మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళను తగిన శిక్షలు వేసి మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా మన సమాజము మన సంస్కృతిని కాపాడేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో బద్దినపల్లి గురుకుల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని పాఠశాల గేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ అక్కెం నాగరాజు మాట్లాడుతూ రాఖీ పండుగ సందర్భంగా హాస్టల్కు వచ్చిన విద్యార్థులు అన్నదమ్ములకు రాఖీ కట్టనివ్వకుండా పర్మిషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిల్లల తల్లిదండ్రులు ఎంత బతిమలాడినా పిల్లలు పంపించకుండా మెయిన్ గేట్ కు తాళం వేసి ఇబ్బందులకు గురి చేశారు. దీంతో చేసేదేం లేదు. విద్యార్థులు కిటికీల నుంచి అన్నదమ్ములకు రాఖీలు కట్టడం జరిగిందన్నారు. కావాలనే ప్రిన్సిపల్ హిందూ విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నిబంధనలు పెట్టడం, విద్యార్థులు రాఖీ పండుగ చేసుకోకుండా అడ్డుకున్నారన్నారు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి సస్పెండ్ చేయాలని కోరారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే రాబోయే పండుగలకు కూడా ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం ఇచ్చిన సెలవుల ప్రకారం విద్యార్థులను ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విభాగుల ఫోరం కన్వీనర్ సమానపల్లి ప్రశాంత్, రాజు, శ్రీనివాస్, ధనుష్, పవన్, విష్ణు, రవీందర్, శివసాయి తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న జరిగినటువంటి రాఖీ పౌర్ణమి సందర్భంగా జరిగినటువంటి సంఘటన ఉందో దానికి నిరసనగా ఈరోజు బదనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మొన్న ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రిన్సిపాల్ మేడం ఎవరైతే ఉన్నారో వారు హిందూ విద్యార్థినులు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములు వచ్చినప్పుడు రాఖీలు కట్టనివ్వకుండా వాళ్ళని ఇబ్బంది గురి చేస్తూ వారిని అవమానపరిచే విధంగా దానికి ముందు ఆదివారం ఉంది, సోమవారం ఉంది ప్రభుత్వమే పాఠశాలలకు కార్యాలయాలకన్నింటి కూడా ప్రభుత్వ కార్యాలయాలన్నింటి కూడా సెలవుని ప్రకటించిన తర్వాత కూడా వీళ్ళు విద్యార్థులను ఎందుకు ఇంటికి పంపించలేదని అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆ రోజు తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ పడిగాపులు కాచినా కూడా కనీసం అన్న చెల్లెకో తమ్ముడికో అక్కకో రాఖీ కట్టించుకుందామని వచ్చిన వాళ్ళని కూడా కిటికీలకేని బెంచ్లు వేసుకొని భుజాలపైన ఎక్కి కూర్చొని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ రాఖీలు కట్టించుకునే ప్రయత్నం చేశారు. ఇది అంతా కూడా సోషల్ మీడియాలో కావచ్చు అన్నింటిలో కూడా ఇదంతా ప్రచారం అయినప్పటికీ కూడా ఆ మేడం ఏమంటుందంటే పత్రిక ఎవరైతే రాసిరో వాళ్ళు తప్పుడు వార్తలు రాసిరని చెప్పేసి అంటుంది. అంటే మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఈ ప్రిన్సిపల్ మేడంను, పత్రిక వాళ్ళు తప్పు రాసిరు కావచ్చు, పెద్ద ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది వాళ్ళందరూ కూడా తప్పు రాసిరని అడుగుతున్నాం. ఏవైతే ఫోటోలు మా దగ్గర లేవా, ఎంత ఇబ్బంది పడ్డారో మా దగ్గర లేవా, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ చూపించాం. కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేసినాం. వీరిని వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసేదాకా ఏబీవీపీ ఉద్యమాలు ఆపదు. ఇక్కడికి వచ్చి మాకు ఎవరైతే ఇప్పుడు ప్రిన్సిపల్ ఉన్నారో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతనే అది విద్యార్థులకు నష్టం జరిగిందా లేదా అని చెప్పేసి తెలిసిన తర్వాతనే మేము ఇక్కడ వెళ్తాం. లేదంటే కలెక్టర్ గారు వచ్చి వాళ్ళు సస్పెండ్ చేయాలి. అప్పటి వరకు ఏబీవీపీ కేసులు కాలేదు. అదేవిధంగా హెచ్చరిస్తా ఉన్నాం. తర్వాత రాబోయే పండుగలు కూడా ఉన్నాయి. గణపతి పండుగ కావచ్చు, దసరా పండుగ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, దీపావళి కావచ్చు, ఏవైతే పండుగలు ఉన్నాయో ప్రభుత్వం హాలిడే ఇచ్చినప్పుడు తప్పకుండా విద్యార్థులందరినీ కూడా ఇంటికి పంపించాలి. విద్యార్థులను తల్లిదండ్రులతో పాటు మానసిక ఉల్లాసం ఉంచాలి. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు పంపిస్తేనే వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా చదువుకుంటారు. నువ్వు ఇక్కడ జైలు లెక్క పిల్లల్ని ఈ కిటికీలకి నీ గోడల మీదకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా రాఖీలు కట్టించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మానసిక స్థితి దెబ్బతిని వాళ్ళు చదువుకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఈ విధంగా ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికైనా మారండి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏవైతే అన్నారో ఎలక్షన్కి ముందు అన్నిటి మారుస్తున్నారు. ఇంతవరకు విద్యార్థులకు సంబంధించిన ఏవి కూడా మారలేదు. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉన్నాయో దానికన్నా అద్మానంగా మీ అయిపోయినాయి. గత ప్రభుత్వం కోడిని తిన్నట్టయితే ఈ ప్రభుత్వం గొర్రెని తిన విధంగా చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవిటి మీద కూడా ఏబీవీపీ ఉద్యమాలు చేసింది. ఇప్పుడు అంతకన్నా పెద్ద సమస్యలు విద్యార్థులను కనీసం తల్లిదండ్రులకు దూరం చేస్తూ జరిగే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికైనా మారాలి. ఈ ప్రిన్సిపల్ పైన రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ఆమె కంపల్సరీ వివరణ ఇవ్వాలి. లేకపోతే ఆమెను సస్పెండ్ చేస్తారని కలెక్టర్ గారు వివరణ ఇవ్వాలి. కలెక్టర్ గారు వచ్చుడో లేకపోతే ఈమె వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుడా. అప్పటిదాకా ఏబీవీపీ మాత్రం ఇక్కడ కదలేదని హెచ్చరిస్తా ఉన్నాం. దేశవ్యాప్త భారత్ బంద్ పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గంభీరావుపేట మండల కేంద్రంలో వివిధ వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూసివేయడం జరిగింది. గంభీరావుపేట మండల కేంద్రంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపార, వాణిజ్య వర్గాల వారు, విద్యా సంస్థల అధినేతలు అందుకు సహకరించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ వివిధ రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చిన నిర్ణయాన్ని నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైందన్నారు. పరోక్షంగా ఆ తీర్పు రావడానికి కృషి చేసిన దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ పాలనను ఎక్కడికక్కడ నిలదీస్తామని, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడానికి నీవెవరని ప్రశ్నించారు. మాలమాదిగలు రాజ్యాధికారం వైపు రాకుండా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి
కట్టిన గోరి విధంగా త్వరలో మోడీ బీజేపీకి అదే గతి పడుతుందని హెచ్చరికతో వర్గీకరణ రద్దయ్యేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మలయాళ రాజ్, దోసల చంద్రం, బండ రమేష్, జగదండి స్వామి, ధనరాజ్, రవి, బండ విష్ణు, సేరిపల్లి సతీష్, బండ విష్ణు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందంతో అన్నదమ్ముల్లో ఉన్నటువంటి కలిసిమెలిసి ఉన్నటువంటి మాదిగలను విడిగొట్టినటువంటి వీటిని రానున్న రోజుల్లో పుట్టవతలు ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టు తీర్పు అనేది వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు మొన్నటికి మొన్న 7 ధర్మాసనం చేసినప్పుడు అప్పటికొకరు వ్యతిరేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా 11 మంది ధర్మాసనంతో గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పును పివి రావు గారు కోర్టులో వేసి వర్గీకరణ చెల్లది. దళితులంతా ఒకటే ఏకతాటి మీదకి వచ్చి మీరందరూ పోరాటం చేయాలని చెప్పడం జరిగింది. దళితుల ఐక్యత వర్ధిల్లాలని మాయావతి గారు కూడా మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. ఏబీసీలుగా వర్గీకరిస్తే దళితులు రాజ్యాధికారం చెందరని కుట్రపూరితమైనటువంటి కుట్రను పన్ని నరేంద్ర మోడీ గారు ఒక వర్గీకరణ మధ్యలో మందకృష్ణ మాదిగ మాలలో చిచ్చు పెట్టి నేను సరైన పద్ధతి కాదు, సుప్రీంకోర్టు తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా యొక్క ఆర్డినెన్స్ జారీ కాకముందే అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం అనేది సిగ్గుచేటు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ పుట్టగతులు ఉండాలని మాలమాన్ ఆఫ్ ఇండియా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మా మాల సోదరులను మేము స్వచ్ఛందంగా ఆర్టీసీ డిపో దగ్గరికి పోతే అరెస్ట్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు ఎవరైతే అరెస్ట్ చేసారో వారి మీద కూడా కేసులు పెట్టాలని మేము చేయడం జరుగుతుంది. మేము స్వచ్ఛందంగా బంద్కు పిలిపించడం జరిగింది. భారత్ బంద్ అంటే ప్రతి ఒక్కటి పని చేస్తారు. మహారాష్ట్ర, రాజస్థాన్ అంతటా కూడా భారత్ పని చేస్తారు. రైళ్లు అన్ని పని చేస్తారు. ఇక్కడ డిపోలో పని చేస్తే మా వారిని అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈ అరెస్ట్ చేసిన వారిని వెంటనే తక్షణమే విడుదల చేయాలి. వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లు బీజేపీ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి. ఎక్కడ దిగినా బీజేపీ పార్టీని అడ్డుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మేము పార్లమెంట్లో మేము మొన్నటికి మొన్న దేశ వ్యాప్తంగా మేము మహిళలందరము మేము మద్దతు తెలియజేసినప్పటికీ కూడా మాకు ఈరోజు వ్యతిరేకంగా నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది చట్ట విరుద్ధము. 341 ఆర్డినెన్స్ ప్రకారము రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే నరేంద్ర మోడీ వెనుకకు తీసుకోవాలి. మీ యొక్క దళితుల యొక్క రిజర్వేషన్లు తీసేయాలని కుట్ర చేస్తున్నారు. ప్రీమియర్ పెట్టి మనను అందరినీ విడగొట్టే కుట్ర అనుకున్నటువంటి నరేంద్ర మోడీ ఖబర్దార్. ఈ యొక్క దేశం మొత్తం అగ్ని గుండం అయిపోతుంది. ఒక సుప్రీంకోర్టు తీర్పును మద్దతు పార్టీ మీకు పుట్టగతులు ఉన్నాయని ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారత్ బంద్ చేసినటువంటి సహకరించిన ప్రతి ఒక్క విద్యా సంస్థలకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక తీర్పుకు ఎవరైతే మొన్న సయ్యన్నారో అన్ని పార్టీలు వెనుకకు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము. మాయావతి గారు కూడా మాకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించినటువంటి ప్రజాబంధ్ పార్టీ కానీ ప్రతి ఒక్కరూ సహకరించారు. వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లో గద్దెదిస్తాం. ఒక వర్గీకరణ అనేది ఏబీసీలు అనేది గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు కొట్టేసిన దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం అనేది సిగ్గుచేటు. నరేంద్ర మోడీ నువ్వేదైనా చేయాలనుకుంటే జాబులు వేయ దళితుల మధ్య చిచ్చు పెట్టకు రిజర్వేషన్లు ప్రతి డిపార్ట్మెంట్లో రిజర్వేషన్లు పోతున్నాయి. రిజర్వేషన్లు పెట్టకుండా చూసుకోవాలి. కానీ అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉన్నటువంటి ఉంటే రాజ్యాధికారం చేస్తారు, వీళ్ళు ప్రధానమంత్రి అవుతారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారని ఈ రోజు నువ్వు చీకటి ఒప్పందంతో సుప్రీంకోర్టును నీ చెప్పు చేతల్లో ఉందని తీర్పిడం సిగ్గుచేటని తెలంగాణ మాలమాన్ ఆఫ్ ఇండియా రాయన్న సిరిసిల్ల వ్యతిరేక పోరాట సమితి మాలల ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై భీమ్. ఈరోజు దేశవ్యాప్త బంద్లో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అదేవిధంగా జిల్లా కమిటీ పిలుపు మేరకు గంభీరపేట మండల కేంద్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బంద్ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ మాదిగా ఇద్దరు కూడా సోదరులే. ఈ పంచాయతీలో మోడీ గారికి ఏం జోక్యమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అన్నదమ్ముల కలిసిన వాళ్ళ మధ్యలో నువ్వు ఒక చిచ్చు పెట్టి ఒక వర్గీకరణ అంటూ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కుట్రగతులు లేకుండా పోవడం జరిగింది.
అదే స్థితి రాబోతుంది. అదేవిధంగా ఈరోజు మీకు తెలియజేస్తుంది ఏంటంటే మా మధ్యలో అనేక అంశాలు ఉన్నప్పటికీ మీరెవరు మోడీ గారు మమ్మల్ని విభజించడానికి? మేము రాజ్యాధికారం వైపు పోవద్దనే కదా మీరు చేస్తున్నటువంటి ఈ వర్గీకరణ పోరాటం తరఫున ఈ లొల్లి చేయడానికి కారణం. కాబట్టి మోడీ గారు ఖబర్దార్, ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇది నీకు తగదు అని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దాన్ని పునఃసమీక్ష చేసి దాన్ని రద్దుపరచవలసిన అవసరం ఉంది. ఓన్లీ మాదిగా అంటే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మాత్రమే కాదు, ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలవడం జరుగుతుంది. ఏ రకంగా విభజిస్తారు కాబట్టి ఆయా రాష్ట్రాలు ఇష్టాలని చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మా యుద్ధం మొదలైంది. వాస్తవానికి మాలో తలుచుకుంటే ఏ రాజ్యమైన కూలిపోక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా అటు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ కానీ, ఇటు దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ కానీ తక్షణమే ఇటు మాల వర్గీకరణ వ్యతిరేకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ డిమాండ్ చేస్తూ ఉంటూ ఈ వర్గీకరణ రద్దయ్యేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తూ, మరి ఈనాటి బంద్కు సహకరించినటువంటి సకల వ్యాపార వాణిజ్య సంస్థలకు, అదేవిధంగా విద్యా సంస్థలకు, అలాగే ప్రజానికందరికీ కూడా ప్రత్యేక జైభీములు తెలియజేస్తూ మీరంతా మా వెంట ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పటికి కూడా చాలా మందికి ఈ వర్గీకరణ వ్యతిరేకానికి చాలా మంది మాదిగలు కూడా సపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే రాజ్యాధికారానికి ఈ బ్రిటిష్ వాడు అప్పుడు ఎప్పుడైతే మనల్ని విభజించు పాలించిన సిద్ధాంతం ప్రకారం నడవడం జరిగిందో దానిలో భాగంగా ఈ మోడీ గారు వారి యొక్క మూత్రాన్ని తొక్కడం ద్వారా ఈ విభజించి పాలించిన సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఈ మాలవాడు వేరు, మాదిగాడు వేరు, వీళ్ళిద్దరు కలిసి ఉండొద్దు అన్నటువంటి ఈ కుతంత్రంతో ఈనాడు వర్గీకరణ తెలియకుండా చేయడం జరిగింది. కాబట్టి ఖబర్దార్ మోడీ గారు, తక్షణమే నువ్వు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి వర్గీకరణ లేదు, ఏం లేదు, మాల సోదరులంతా ఒకటే అని చేసేంత వరకు నీ భర్తం పడతాం. రానుక స్థానిక సంస్థల్లో నీకు ఒక్కటే కూడా సీటు రాకుండా ఎంపీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ గెలిపేయకుండా దూరం చేస్తాం. అవసరమైతే ప్రాణ త్యాగాలకు సిద్ధపడతామని తెలియజేస్తూ జై మాలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.